వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ అనపగింజల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది పులుసు మసాలా కర్రీ కాదు, పులుసు కాబట్టి చింతపులుసు కొంచెం వేసుకొని చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఒక ఆనియన్ వేసుకోండి. అందులో అదేవిధంగా ఒక టమోటాని, పెద్ద సైజ్ టమోటాని ఒకదాన్ని వేసుకోండి. తర్వాత కారపొడి 1 టేబుల్ స్పూన్. మీరు కారం ఎక్కువ తినేడుగా ఉంటే మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేశాను. అదేవిధంగా పసుపు చిటికెడు, తర్వాత వచ్చేసి మిరియాల పొడి కొంచెం, చాలా తక్కువ అండి, జస్ట్ మనం టేస్ట్ కోసం అని. ఇంకా అదేవిధంగా జీలకర్ర పొడి కూడా కొంచెంగా యాడ్ చేస్తున్నాను. ఇవంతా మనం జస్ట్ డైజెషన్ కోసం అని మిరియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. అది హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాల్ని యాడ్ చేశాను. ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనము మిక్సీ వేసుకున్నది మసాలా అంతా ఇందులోకి యాడ్ చేసుకోండి. మసాలా యాడ్ చేసుకొని బాగా 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చి స్మెల్ లేకుండా ఉంటుందండి. ఏదైనా మనం మసాలా పచ్చి స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా చేయాలి. చింతపండు చూడండి, 4 బ్యాళ్ళంత చింతపండు తీసుకున్నాను. ఇది పులుసు కాబట్టి ఖచ్చితంగా దీనికి చింతపండు వేస్తేనే టేస్ట్ అండి. ఇప్పుడైతే ఇంత చింతపండు తీసుకొని దాన్ని బాగా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు పక్కన కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము. 1 గ్లాస్ 1.5 గ్లాసు, ఎందుకంటే వెజిటబుల్స్ అంతా ఉడకాలి కాబట్టి. మీరు విజిల్ ఒక్కటన్నా పెట్టుకోవచ్చు, లేదంటే అలానే అయినా ఉడకబెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దానికి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేశాను. ఇదంతా బాగా తిప్పేసుకునేసి ఇంక ఇందులోనే మనము అప్పుడే పక్కన కడిగి అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేస్తున్నాను. వంకాయ, ఉల్లగడ్డ, అదేవిధంగా అనపగింజల్ని యాడ్ చేశాను అనమాట. ఇంక ఇది ఇలానే బాయిల్ చేసుకునేసి బాగా దగ్గరికి ఉడికేంత వరకు, కాయలు గింజలు ఉడికేంత వరకు ఉడికించుకునేసి కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనము సర్వ్ చేసుకోవడమే. ఎందులోకైనా యూస్ చేసుకోవచ్చు.